నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం ఈరోజు ప్రజావాణి. విద్యా వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యశ్రీ కోసం 2600 కోట్లు ఖర్చు చేశాం. గత పాలకులు టిమ్స్లో కొబ్బరికాయలు కొట్టి వదిలేశారు. వచ్చే ఏడాది కల్లా ఉస్మానియా సహా అన్ని ఆసుపత్రులు ప్రారంభిస్తాం. కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రుల నిర్వహణ. సనత్ నగర్ టిమ్స్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఈ గత ప్రభుత్వ జ్ఞాపకాలు ఏందో అర్థం కాదు. నేను రోజు మొత్తుకుంటున్నా, ఇక దునబోతు మేము వర్షం పడేట్టు ఉంది ఈ ప్రభుత్వం తీరు. అరే మీరు చేసేది ఏమన్నా ఉంటే ఎరగబెట్టురయ్యా. గత ప్రభుత్వం ఎందుకు? వాళ్ళ అవినీతి బయటకు తీసి అరెస్ట్ చేయలేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడం ఎందుకు? అది ఎంత టైంపాస్ వచ్చేట బోర్ కొట్టట్లేదు మీకు కూడా. తెలంగాణ ప్రజాపాలనలో విద్యా వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఏది గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అయితే తీసుకుపోయి ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడమేనా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం? అంటే వారానికి ఒకటి అయితే మీ గురుకులాలలో ఫుడ్ పాయిజన్, దాన్ని తీసుకుపోయి మళ్ళీ ప్రభుత్వ హాస్పిటల్లో నయం చేయడం. ఈ రెండింటి ప్రాధాన్యత తప్ప వేరే ప్రాధాన్యత ఏమో అప్పుడట్లే. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆయన పేర్కొంటూ తెలంగాణ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేదల ఆరోగ్యాన్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. గత 32 నెలల్లో ఆరోగ్యశ్రీ కోసం 2600 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వ ఆసుపత్రుల సామర్థ్యాన్ని మరింత పెంచుతున్నామని తెలిపారు. అయితే ఈ 2600 కోట్లు ఖర్చు ఎవరికి చేసిరు? ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్ కట్టబెట్టారు. ఎందుకు కట్టబెట్టాల్సి వస్తుంది? అసలు ప్రైవేట్ హాస్పిటల్ని ఎందుకు మరి అట్లా విచ్చలవిడి దోపిడీకి అసలు వీళ్ళు పోయిన ప్రాబ్లం ఏంది? వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏందో కూడా పేషెంట్కి అర్థం కాని పరిస్థితి. ఆరోగ్యశ్రీలో కొన్ని ఏమో కావు, కొన్ని ఆరోగ్యశ్రీలో కావు. దానికోసం ఇక ఆప్షన్ లేదు, వాళ్ళు ఇల్లు వాకిలు అమ్ముకొని ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఈ ఆరోగ్యశ్రీలో అయ్యేది ఈయన పేషెంట్కున్న ప్రాబ్లం ఏంది, వాళ్ళ ఆరోగ్యశ్రీలో క్లెయిమ్ చేసేది ఏందనేది కనీసం ఉందా? స్పష్టత లేదు. విడిగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా మరి సరైన వైద్యం ఎందుకు అందట్లేదు? అసలు 2600 కోట్ల ఆరోగ్యశ్రీకి మీరు 32 నెలలనే ఖర్చు పెట్టి అంటారే అంటే మా ప్రజాధనాన్ని ప్రైవేటీకరణ చేసినట్టుగా ధనం. మీరు ఆ ఫెసిలిటీస్ ఎందుకు కల్పించలేకపోతే ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో వాళ్ళు ఎట్లా కల్పించగలుగుతున్నారు? మీరిచ్చే డబ్బులతో నడిపించుకునేటోడే హాస్పిటల్ను మెయింటైన్ చేస్తున్నప్పుడు అదే హాస్పిటల్ మన కాడ కూడా ఉన్నాయి కదా, ప్రభుత్వంలో కూడా ఉన్నాయి కదా. ఆ ఫెసిలిటీస్ ఆ డాక్టర్స్ని ఇక్కడ ఎందుకు రిక్రూట్ చేసుకోలేకపోతున్నారు మీరు? అసలు ఫస్ట్ ప్రజానాయకులు రాజకీయ నాయకులు అంతా దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా జ్వరం వచ్చినా ప్రైవేట్ హాస్పిటల్లో పోయి ఎందుకు పెట్టుకుంటారు? ఒక జీవో మీరు ఎందుకు చట్టం చేయట్లేరు? ప్రభుత్వ రాజకీయ నాయకులు అంతా ప్రతి ఒక్కరు ప్రభుత్వ హాస్పిటల్లోనే చూపెట్టుకోవాలి. ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఎంత బిల్లు కడతారో అంత 100% ఇక్కడ ప్రభుత్వాన్ని చెల్లించాలనే చట్టం దేరి ఎందుకు మీరు ఎందుకు ఆరోగ్యశ్రీ ఎందుకు చెల్లించాల్సి వస్తుంది? ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రామాణికంగా పనిచేసి అత్యంత పారిశుద్ధ్యంగా ఉంటే అసలు ప్రైవేట్ హాస్పిటల్ కోడిపోతాడే ఇక్కడ చక్కగా ఉంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ఫస్ట్ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరంతా ఏ రోగం వచ్చినా మీ బంధువర్గానికి ఏ రోగం వచ్చినా ఖచ్చితంగా ప్రభుత్వ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేయించుకోవాలని చట్టం తీసుకురారు. ఆ ధైర్యం ఉందా మీకు? మీకేమో దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో పోతారు. పేదలేమో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో సదుపాయాలు ఉండవు. ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీలో అన్ని క్లెయిమ్ కావు. ఇక వాటి ఇల్లు వాకిలు అమ్ముకొని ట్రీట్మెంట్ చేయించుకోవాలి. మళ్ళీ అత్యంత ప్రాధాన్యం ఏం ప్రాధాన్యం ఇస్తున్నాం? తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద విద్యా వ్యవస్థ మీద అత్యంత తక్కువ ఖర్చు పెట్టే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమా? మేము ప్రజలకు నిజాలు తెలవని మభ్యపెట్టే ప్రయత్నమా? ఏం హాస్పిటల్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు మీరు? ఎందుకు ఈ ప్రైవేట్ హాస్పిటల్ దోపిడి? ఒక్కొక్క జిల్లా టౌన్లల్లో వందల కొద్ది హాస్పిటళ్ళు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు దండుకుంటున్నాయి. ఈ ప్రభుత్వ రంగ వైద్య వ్యవస్థ అంత చక్కగా ఉంటే వాటికి అన్ని బిజినెస్లు ఎట్లా నడుస్తున్నాయి? పుట్టగొడుగుల్లోకి ఎట్లా పుట్టుకొస్తున్నాయి ప్రైవేట్ హాస్పిటల్లో? ఎవరిని మభ్య పెడతానికి ముచ్చట్లన్నీ, మాయమాటలన్నీ? 80 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఇప్పటికీ ప్రైవేట్ దోపిడి ఆగలేదు. మీరేం పొడిచినట్టుగా ఈ ప్రభుత్వాలన్నీ మారి మళ్ళీ అత్యంత ప్రాధాన్యమైన అన్ని పనికిరాని ముచ్చట్లు ప్రజల్ని మభ్యపెట్టే మాటలు కాకపోతాయి. 22A భూములపై ఆందోళన వద్దు, అధికారులు తప్పిదం వల్లనే ఇలా జరిగింది, అందుకు ప్రజలను క్షమాపణలు కోరుతున్నాం, నిషేధిత జాబితా నుంచి భూములను తొలగిస్తాం. టోల్ ఫ్రీ నెంబర్కు ఏది 180059994788కు సంప్రదించాలి.
ప్రజలను ఆఫీసులకు తిప్పి అధికారులపై చర్యలు తీసుకుంటాం. మీడియా సమావేశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి వివరణ. ఇక కథ చెవులకు ఇనసొంపుగా డైలాగులు వేసి పని మర్చిపోతే కాదు. మరి ఈ 22 ఏ నిషేధిత జాబితా అధికారులు తప్పిదా ఉన్నారు కదా, మరి ఏ అధికారులు వాళ్ళని తీసేరి జాబులంగా రిమూవ్ చేసి పడేది గుర్తించి ఏ అధికారుల నిర్లక్ష్యం వల్ల అయిందో అది అధికారుల నిర్లక్ష్యం వల్లనే అవుతుంది. వీళ్ళ పథకం ప్రభుత్వ జీతం తీసుకుంటా పనిచేయడానికి ఒళ్ళొంగక వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అవుతుంది. వాళ్ళందరినీ జాబ్లంగా రిమూవ్ చేసి సస్పెండ్ కాదు రిమూవ్ చేసి పడేది. ఇంకొకటి భయపడతాడు. తెలంగాణలో సర్ జాబితా విడుదల 78.30% ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ, 2.73% మంది చనిపోయిన వారికి గుర్తింపు, సుమారు 60 లక్షల మంది అనామలైజ్ ఓటర్లు. ఆగస్టు 15 నుంచి అక్టోబర్ వరకు అభ్యంతరాల స్వీకరణ, అక్టోబర్ 19 తుది ఓటర్ల జాబితా విడుదల. అయితే నిన్న ఇది ముసాయి ఓటర్ లిస్ట్ అనేది రిలీజ్ చేసేసారు, జాబితా విడుదల చేసారు. అక్టోబర్ 15 వరకు మనకి ఏ అభ్యంతరాలు ఉన్నా స్వీకరిస్తారు. మీ ఓటు పోతే ఎందుకు పోయింది అని అప్లై చేసుకొని ఫామ్ 6 ద్వారా ఉంటుంది దాని ప్రాసెస్. అది తెలుసుకొని దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎవరైనా అన్యాయంగా వాళ్ళ ఓటు తొలగించినట్లయితే దయచేసి దాన్ని మీ అభ్యంతరాలు తెలియజేసి ఖచ్చితంగా మీ ఓటు మీరు సాధించుకునే ప్రయత్నంగా పనిచేయాలి. సుప్రీంలో రాహుల్కు ఊరట, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ నిలిపివేత. కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై అలహాబాద్ హైకోర్టులో దీనికి సంబంధించి మనకి ఊరట లభించింది. డబ్బులు దండుకోవడానికే నిషేధిత జాబితా, ప్రజల్లో గందరగోళం రేపిన 22A జాబితా. మీడియా సమావేశంలో ప్రభుత్వ తీరుపై హరీష్ ఆగ్రహం. రాష్ట్రంలో 22A సెక్షన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా భూములను నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను తీవ్ర గందరగోళానికి అయోమయానికి గురి చేస్తుంది. బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఎవరి భూమి 22Aలో ఉందో ఎవరిది లేదో తెలియక రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ చెప్పింది ఇది పరిస్థితి. ఈ 22Aల భూములు పోయినాయి అంటే 100కు 100% అధికారుల నిర్లక్ష్యమే, వాళ్ళ బద్ధకంతో ఏర్పడ్డ సమస్య అది. కాబట్టి ఎవరెవరి వల్ల ఎక్కడెక్కడ 22A నిషేధిత జాబితాలోకి వెళ్ళినాయి, ఎందుకు వెళ్ళినాయి, ఏ అధికారి నిర్లక్ష్యం వల్ల వెళ్ళినాయి అని కనిపెట్టి ఆయన జాబ్లంగా రిమూవ్ చేసేది. అంత నిర్లక్ష్యం ఏంది ప్రభుత్వ జీతం తీసుకుంటా ఇట్లా చూసి చూడనట్టు వదిలేయడం వల్ల అట్లుంది వాళ్ళ కథ. భోగాపురం ఎయిర్పోర్టుకు తొలి విమానం రాక ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేసి సీఎం చంద్రబాబు. జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ, జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులన్నీ 2028 మార్చి వరకు పూర్తి చేస్తామని ఐటీ పరిశ్రమ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు. జార్ఖండ్ జంగ్ 23వ రోజుకు విద్యార్థి ఆందోళన, సీఎం సోరెన్ రాహుల్ గాంధీ దిష్టి బొమ్మల దహనం. ఇక వ్యూహం మార్చుకుంటామన్న విద్యార్థి నేతలు. సర్కార్ దిగిరాకపోతే సీఎం రాజీనామాకే డిమాండ్. 20న ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి పిలుపు. డిమాండ్లు నెరవేరుస్తారా, రాజీనామా చేస్తారా? జార్ఖండ్ సీఎంకు విద్యార్థుల హెచ్చరిక. హేమంత్, రాహుల్, తేజస్వి యాదవ్ దిష్టి బొమ్మల దగ్ధం. ఇది వ్యవస్థ ఇట్లుంది. మరి ఎందుకు పట్టించుకోవట్లేరు అక్కడ ప్రభుత్వం? రైట్. వర్షాలు లేక కన్నీరు గారుస్తున్న గార్ల పెద్ద చెరువు. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో మహబూబాద్ జిల్లా గార్ల పెద్ద చెరువు నీటి మట్టం గణనీయంగా తగ్గిపోయింది, వెలవెలబోతుంది. ఒకప్పుడు నీటితో కలకల్లాడిన చెరువు నేడు నీటి కోసం ఎదురు చూస్తున్న దుస్థితికి చేరుకుంది. చెరువు పరిసరాల్లోని భూములు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతన్నకు ప్రకృతి అనుకూలిస్తేనే పంట పండుతుంది, కానీ ఈ ఏడాది వరడు ముఖం చాటేయడంతో సాగు పరిస్థితులు కష్టంగా మారుతున్నాయి. చెరువులు నిండకపోవడం ఇది అంతా ఒక్కసారి వర్షాలు ప్రాపర్గా రాకపోతే ఒక్కటే సంవత్సరం రాకపోతే ఇది పరిస్థితి, తెలంగాణ పరిస్థితి. పక్క రాష్ట్రాలేమో వర్షాలు పడకున్నా కూడా, మనకంటే పరిస్థితులు తక్కువ ఉన్నా కూడా, వర్షపాత శాతం తక్కువ ఉన్నా కూడా వాళ్ళకు మాత్రం ఈ పరిస్థితి లేదు. ఇప్పుడు పక్క రాష్ట్రాలలోనేమో వర్షపాతం మనకంటే తక్కువ ఉన్నా కూడా వాళ్ళకు సమృద్ధిగా నీళ్ళు అందుతాయి, ప్రాజెక్టులలో కలకలలాడతాయి. మరి మన భూభాగం దాటుకొని పక్క రాష్ట్రానికి పోవాలి కదా నీళ్లు. ఇక్కడ లేకపోతే ఎవరి చేతగానితనం అనాలి దీన్ని? ఏ ప్రభుత్వ నాయకుల చేతగానితనం అందా? ఈ ప్రభుత్వాలు ఇక్కడ ఏర్పడ్డ ప్రభుత్వాలన్నీ అక్కడ వాళ్ళ మోచేతి నీళ్లు దాక్కుండా వాళ్ళ మోచేతి నీళ్ళు దాగి వాళ్ళకి అమ్ముడు పోయి మన నీళ్ళని అమ్మడం వల్ల ఈ పరిస్థితి మనకి ఏర్పడుతుంది. మరి ఒక్కసారి వర్షపాతం తక్కువ ఉంటే ఇంత పరిస్థితి ఎందుకు వస్తుందండి?
మరి ఎందుకు మీరు ఇన్నేళ్ల నుంచి ఏం పొడుస్తున్నట్టు మీరు అధికారంలో ఉండి ప్రభుత్వాలు ఒక మారి పాలిస్తున్నట్టు ఏం చేస్తున్నట్టు మీరు ఈ ప్రాజెక్టులు ఎందుకు కట్టినట్టు ఈ నీళ్లు లక్షల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టినట్టు అరే ఉన్న నీళ్ళని ఒడిచిపట్టుకునే సోయి లేని ప్రభుత్వాలు ఎందుకు అంటున్నా ఇంత అవగాహన లేదు మీకు గట్టిగా అసలు ఇంకా మొన్న అల్పపీడనాల వల్ల వర్షాలు పడి అంత ఇంత నడుస్తుంది అని ఆయనతో ఎల్లినో ప్రభావంతో అసలే పూర్తిగా వర్షాలు పడకపోయింటే పరిస్థితి ఏమో రాష్ట్రంది రక్తాలు పోసుకొని మరి పండించుకోవాల్సిన పరిస్థితి డైరెక్ట్ ముఖ్యమంత్రి చెప్తున్న పరిస్థితి అట్లా ఏదో మన అదృష్టం బాగుండి అల్పపీడనాలు వచ్చి 4 రోజులు వర్షాలు వచ్చినాయి కొద్దిగా ఊరట లభించింది రైతులకు ఒకవేళ అది కూడా లేకుండా ఉంటే ఈ తెలంగాణ పరిస్థితి ఏమైపో ఒక పాయింట్లో ఏమైంది ఒక 1 మంత్ బ్యాక్ 2 మంత్స్ బ్యాక్ ఈ దేశంలో అత్యంత నీటి స్టోరేజ్ తక్కువ ఉన్న రాష్ట్రం తెలంగాణ అని వచ్చింది ఈ ఎంత దుర్భరమైన స్థితిలో ఉన్నాం మనం ఈ ప్రజలు ఆలోచించాలి మన రాష్ట్రం ఎడిపోతుంది ఎంత భయంకరమైన పరిస్థితులకు పోతుంది అనేది అరే ఒక్క 2 నెలలు వర్షాలు పడకపోతే నెల రోజులే పూర్తిగా గట్టిగా మాట్లాడాలంటే నెల రోజులే వర్షాకాలం వచ్చిన నెల రోజులు ఎల్నినో ప్రభావం కావచ్చు ఏదైనా కావచ్చు ఒక నెల రోజులు వర్షాలు పడకపోతేనే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో అత్యధిక నీటి స్టోరేజ్ తక్కువ ఉన్న రాష్ట్రం తెలంగాణగా మారిందంటే ఇక్కడ ఎంత అవినీతి రాజ్యం వెళ్తున్నట్టు ఎంత చేతగాని నాయకులు మనల్ని పరిపాలిస్తున్నట్టు సంవత్సరాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏ రేంజ్లో దోసుకపోతే మన పరిస్థితి ఇట్లా ఉండాలి అరే 12 ఏళ్ళైంది ఏర్పడి 12 ఏళ్ళైంది ఇప్పటికి కూడా ఇక్కడి నాయకులు అక్కడి నాయకుల మోసేతి నీళ్లు దాగి అమ్ముడు పోయేటోళ్ళు ఉండబట్టి ఇట్లా నీళ్ళు అమ్ముకోబట్టి మనం ఆ పరిస్థితికి రావాలి దేశంలోనే అత్యంత తక్కువ నీటి స్టోరేజ్ ఉన్న రాష్ట్రంగా మనం వచ్చినాము అంటే ఖచ్చితంగా ఒక 3 నెలలు వర్షాకాలంలో వర్షం పడకపోతే మన రాష్ట్ర పరిస్థితి ఏంది ఎండిపోతాం మనం గొంతులు ఎండిపోతాయి మనకి ఎంత దుర్భరమైన స్థితిలోకి వెళ్తాం మనం అరే ప్రజలు ఆలోచించాలి ఇది నాయకులు అవినీతి ఈ దేశంలో అత్యంత అవినీతి రాష్ట్రం తెలంగాణ అన్నట్టే కదా అర్థం నీటి స్టోరేజ్ తక్కువ ఉందంటే అంత సోయి లేకుండా విచ్చల విడిగా అడిగేటోళ్ళు లేడు అధికారం మా చేతి ఉందని మీ పబ్బాలు మీరు గడుపుతున్నట్టే కదా మళ్ళీ సిగ్గుపడాలి రాజకీయ నాయకులు ఈ దేశంలో అత్యధికంగా జీతాలు తీసుకుంటున్న నాయకులేమో మన రాష్ట్రంలో ఉంటారు ఒక్క నెల రోజులు వర్షం పడకపోతే అత్యల్ప స్టోరేజ్ ఉన్న రాష్ట్రంగా మన రాష్ట్రం వస్తుందా ఎందుకు మీకు ఆ జీతాలు తీసుకున్న జీతాలన్నా వంట పడాలన్నా వద్దా తిన్న మెతుకులన్నా ఈ ప్రజల సొమ్ము పందికొక్కులక తింటుంటే లక్షలు రాష్ట్రంలో దేశంలో ఎవ్వరికి లేని జీతాలు మన కొంపలను వేసుకుంటుంటే మన కడుపులను వేసుకుంటుంటే మరి మనం సిగ్గుపడాలి ఇంత ఘోరంగా మన రాష్ట్ర పరిస్థితి ఉన్నందుకు అని ఆలోచించక్కర్లే ఈ రాజకీయ నాయకులు అరే మీకు ఎట తీసుకోబుద్ధి అవుతుంది జీతాలు లక్షలు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక జీతం ఈ నాయకులే తీసుకుంటారు మళ్ళా ఒక్క నెల రోజులు వర్షం పడకపోతే అత్యల్ప స్టోరేజ్ ఈ రాష్ట్రంలో ఉంటుంది మరి ఏం చేస్తున్నట్టు మీరు గుడ్డిగూరాల పనులు తోముతున్నట్ట ఎందుకే మీ పరిపాలన మేము కట్టే పన్నుల్ని పంచక దోపడానిక మీకు అధికారం ఇచ్చింది అంత సోయి లేకుండా సంవత్సరాలు ప్రభుత్వాలు మారిపోతున్నాయి అవినీతి మయంలో కూరుకపోయింది తెలంగాణ ఈ భారతదేశంలో అత్యంత అవినీతి రాష్ట్రం అయ్యేటట్టుంది తెలంగాణ అయ్యేటట్టుంది ఏంది ఒక్క నెల రోజులు వర్షం కనపడకపోతే కళ్ళకు కనపడ్డది మన పరిస్థితి మన బతికేందనేది అరే నీళ్లు ఆపకుండా ఏం చేస్తున్నట్టు మరి అరే మన భూభాగం దాటిపోయే రాష్ట్రాలకేమో నీళ్లు ఉంటాయి మనకుండవా అంటే ఈ అవినీతి నాయకులు ఎంత దుర్మార్గంగా తయారైతే మన పరిస్థితులు ఉండాలి ప్రజలు ఇవన్నీ గమనించాలి ఆ పార్టీ ఈ పార్టీ అని కార్యకర్తల రూపంలో చీలిపోయి ప్రజలను వీక్ చేసి ఈ రాజకీయ నాయకులు ఆడుతున్న పబ్బాలి అరే దేశంలోనే అత్యధికంగా శాలరీ తీసుకుంటున్నా మీరు ఏం పని చేస్తారు ఎవరి ఇంట్లో వాడు పండుకొని 6 నెలలకు ఒకసారి అసెంబ్లీ పెట్టి ఆడికి వచ్చి జీడిపప్పులు బాదం పప్పు పందికొక్కులు లెక్క తిని వీడి మీద వాడు అరుచుకొని ఎవరి జాగలో వాడు వెళ్ళిపోతే మీ గిందు కోసం మిమ్మల్ని ఎన్నుకుంది మేము నీటికి సంబంధించి ఏంది మీరు సాధించిన ప్రగతి మీ బొంద మీద ప్రగతి ఏం సాధించింది మీరు నెల రోజులు వర్షం పడకపోతే అత్యల్ప స్టోరేజ్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ వస్తుంది అంటే మీ చక్కదనం ఆడున్నట్టు తీసుకునే జీతానికైనా పనిచేయద్దా మీరు మళ్ళీ రాష్ట్రంలో దేశంలో అందరికంటే ఎక్కువ జీతాలు తీసుకుంటారు సిగ్గనిపించట్లే అన్ని లక్షలు జీతాలు తీసుకొని పని చేయకుండా పబ్బం గడపడానికి మళ్ళీ కమిషన్లు మీరే కొడతారు జీతాలు మీరే తీసుకుంటారు ఎట్ట అరుగుతుందిరా నాయన ప్రజల ఉసురు కొట్టుకొని పోతారు ఒక్కొక్కడు అవినీతి పరుడు ఇంత దుర్మార్గంగా మీరు తయారైతే అరే నెల రోజులు వర్షం పడకపోతే నీటి స్టోరేజ్లో అత్యల్ప రాష్ట్రం తెలంగాణ ఏర్పడ్డది సిగ్గుపడాలకు రాజకీయ నాయకులు మనతో బతక ఆ జీతాలన్నీ వాపసు ఇవ్వాలి ఇన్నేళ్ళు తీసుకున్నందుకు అడిగేటోళ్ళు లేడు ఎవడన్నా అడిగితే వాని మీద కేసులు పాలిటెక్నిక్ భవిష్యత్తుతో చెలగాటమా స్కిల్ యూనివర్సిటీ అనుసంధానం పేరుతో ప్రభుత్వ సాంకేతిక విద్యను బలహీనపరచొద్దు జీవో 97 వెనక్కి తీసుకోవాలి
లాటరల్ ఎంట్రీని కొనసాగించాలి. కేసముద్రం విద్యార్థుల గలం ఏఐఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మనోహారం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి. ఇటు నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అప్సిగూడలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరిగినాయి. ప్రజావాణి దినపత్రిక కథనానికి కలెక్టర్ స్పందన. ఇది మంతని మండలం గుంజపడుగు గ్రామంలోని పెద్ద చెరువు మొదటి తూము పక్కన పెద్ద గొయ్యి ఏర్పడితో స్థానికులు రైతులను ఆందోళన గురి చేస్తున్న గుంజపడుగు గ్రామ ఉప సర్పంచ్ ఎల్క లక్ష్మి సదానందం పౌర సమాచార సంక్షేమ సంఘం మంతని నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ ఎల్క సదానందం భారత జాతీయ జనతా పార్టీ మంతని మండల అధ్యక్షుడు వీరబైన్ రాజేందర్లు అన్నారు. ఇది వ్యవస్థ. ఈ కథనానికి స్పందించి దాన్ని ఊడినట్టే తెలుస్తుంది. ఎల్నినో ప్రభావంతో వర్షాధార పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూనే ఉన్నారు. రైతులు దయచేసి వాటిని పాటిస్తూ ఉండాలి. రైట్, ఇది ఈరోజు వార్తలు. అయితే ముఖ్యంగా ప్రజలు గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేయండి. మన రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులు ఎంత నీతిమంతులో ఎంత నీతిగా ఉన్నారో కనబడుతుంది మీ కళ్ళకు. అరే ఒక్క నెల రోజులు వర్షం పడకపోతే అత్యల్ప స్టోరేజ్ ఉన్న రాష్ట్రంగా తీర్చిదిద్దిరంటే సంవత్సరాలు ప్రభుత్వాలు మారి ఏం ప్రగతి సాధించినాయి? ఏం సాధించలే. ప్రజలను కార్యకర్తల రూపంలో చీల్చి వీళ్ళ పబ్బాలు గడుపుకుంటా ఎక్కువ జీతాలు తీసుకుంటున్న నాయకులు మళ్ళీ వీళ్ళే దేశంలో. కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనించాలి. అవినీతి పరులకు చరమగీతం పాడాలి. ఎవడైతే ఎలక్షన్స్లలో ఓట్లకు నోట్లు వంచాడో వానికి ఒక కోటే నిజాయితీగా నిలబడ్డని గెలిపించుకోవాలి. ఈ దొంగల్ని గెలిపియొద్దు. ఇప్పటి నుంచి ఎవడు ఓటుకు నోటు పంచుతాడో వాడు దొంగనే అర్థం. ఎందుకంటే వాడు ఇవాళ పంచి గెలిచి రేపు పొట్టు సంపాదించుకుంటాడు. ప్రజల గురించి ఆలోచించాడు. రాష్ట్రాన్ని ఒక్క సంవత్సరం వర్షం పడకపోతే మన రాష్ట్ర పరిస్థితి ఘోరంగా తయారవుతుంది ఈ భారతదేశంలో. ఇప్పటికే మనం చాలా క్రిటికల్ జోన్లు ఉన్నాం. మేకప్ వేసి నడిపిస్తున్నారు అంతే. నెల రోజులు వర్షం పడకపోతే మన బండారం ఏందో బయటపడ్డది. ఏదో దేవుని దయ వల్ల ఈ అల్పపీడనాల వల్ల వర్షాలు పడి కట్ట ఆగిరు. లేకపోతే మన కథ వేరే తిరుగు ఉండేది. దయచేసి ప్రజలు ఇదంతా గమనించాలి. అవినీతి పరులను మళ్ళీ ఇంకొకసారి అధికారం ఇవ్వకుండా చూసుకోవాలి. రైట్.